డిఎస్సి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరూ డిఎస్సిలో జీకే పార్ట్ అనేది ఏ విధంగా చదవాలి. చాలామంది ఇప్పటివరకు జీకే చదవకుండా ఈ టైంలో అంటే లాస్ట్ మూమెంట్లో నేను జీకేను చదివితే ఏ టాపిక్స్ అయితే నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలను అనేటువంటి ప్రశ్న ఉంటుంది. ఏ జీకే పుస్తకం తీసుకున్నా కూడా చాలా పెద్ద పెద్ద పేజీలతోని మనకి ఉన్నాయి. అయితే ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడే డిఎస్సి రాస్తున్న వాళ్ళు అంటే రీసెంట్గానే డిఎడ్ అయిపోయి టెట్ రీసెంట్గానే క్వాలిఫై అయ్యి ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడున్నటువంటి ఈ ప్రిపరేషన్లో నేను చెప్తున్నటువంటి కొన్ని టాపిక్స్ ఎక్కువగా మన టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ జీకే ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి, పాలిటీలో మనకి రాష్ట్రపతి అనేటువంటి అంశం కావచ్చు, తర్వాత ఐక్యరాజ్య సమితి అనేటువంటి అంశం కావచ్చు, వీటి మీద వస్తాయి. అది సబ్జెక్టుగా ఉండేటువంటి జీకే. అది కాకుండా అది మనం సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కంపల్సరీగా ఆ టాపిక్స్ వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ మాత్రం మీరు కంపల్సరీగా ఈ తక్కువ టైంలో వీటిని చదవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ జాతీయ చిహ్నాలు, మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నాలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. తర్వాత భారతదేశంలో వివిధ రంగాల్లో ప్రథములు, మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు, మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ అధిరోహించినటువంటి అతిపిన్న వయస్కురాలు ఎవరు, మెట్రో రైలు నడిపినటువంటి మహిళ ఎవరు, అంతరిక్షం వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, ఇలాంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రపంచ ప్రథములు, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశంలో సర్వోత్తమైనవి, ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద నది, భారతదేశంలో అతి ఎత్తైన శిఖరము, భారతదేశంలో ఎక్కువ ఎడారి ప్రాంతం ఉన్నటువంటిది రాష్ట్రం ఏది, ఇవి సర్వోత్తమైనవి. అంటే భారతదేశంలో అతిపెద్దవి, అతి చిన్నవి, అతిపెద్ద రాష్ట్రం ఏది, అతి చిన్న రాష్ట్రం ఏది, ఇట్లా అతిపెద్దవి. తర్వాత ప్రపంచంలో సర్వోత్తమైనవి, ప్రపంచంలో అతిపెద్ద నది ఏది, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది, ప్రపంచంలో అతి చిన్న నగరం ఏది, ప్రపంచంలో అత్యధిక జనాభాగా కలిగిన నగరం ఏది, అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం ఏది, ప్రపంచంలో వరిని పండించేటువంటి మొట్టమొదటి దేశం ఏది, ఇట్లాంటి ప్రశ్న అడుగుతారు అనమాట, సర్వోత్తమైనవి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్న ప్రదేశాలు, ఇక్రిసాట్ అనేది ఎక్కడ ఉంది, ఇట్లా ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొన్నటువంటి ప్రాంతాలు ఏవి అనేటువంటి ప్రశ్న అడుగుతారు. తర్వాత ఆవిష్కర్తలు, శామ్యూల్ కోల్ట్ ఏం చేశారు, కంప్యూటర్ కనుగొన్నది ఎవరు, ఇట్లా ఆవిష్కరణ చేసిన వారు, వాటి గురించి కూడా మనం తప్పకుండా చదువుతాయి. తర్వాత గ్రంథాలు, రచయితలు, గ్రంథాలకు సంబంధించి మనం తెలుగులో చదువుతాం, హిస్టరీలోకి వెళ్తే హిస్టరీలో ఉన్నటువంటి రాసినటువంటి చదువుతాం. అయితే వరల్డ్ వైడ్గా రాసినటువంటి వారెవరు అనేటువంటిది కూడా మనము ఈ టాపిక్ని మనం కంపల్సరీ చదువుతాం. తర్వాత వ్యక్తులు, బిరుదులు, తర్వాత నినాదాలు ఇచ్చిన వ్యక్తులు. నేను 2008 డిఎస్సి రాసినప్పుడు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్నవారు ఎవరు అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యమాలు స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు, శాస్త్రాలు వాటి పితామహులు ఎవరు, రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు, ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు, తర్వాత తెలుగు శతకములు వాటి కర్తలు ఎవరు, కట్టడాలు డిజైన్ రూపకర్త ఎవరు, నదీ తీర నగరాలు, తాజ్మహల్ అనేది ఏ నది తీరంలో గలదు, వారణాసి అనేది ఏ నది తీరంలో గలదు, ఏ నది తీరాన ఉంది, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అనమాట. ప్రపంచంలో కూడా చాలా పట్టణాలన్నీ కూడా నదీ తీర నగరాల మధ్యనే వెలిసింది. నగరాలు, రాష్ట్రాలు, దేశాలు మారిన పేర్లు. ఓకే, నిప్పన్ అని ఏ దేశానికి పేరు అనేటువంటి ప్రశ్న, ఒరిస్సాకి పాత పేరేంటి, లేకపోతే ఒరిస్సాని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు, ఇది. తర్వాత ముఖ్యమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే ఏంటి, వివిధ రకాల ఫోబియాలు అంటే భయం, ఎక్కువ మందిని చూస్తే భయం, చీకటి అంటే భయం, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన. తర్వాత న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజెన్సీలు, ఎయిర్లైన్స్ ఏమని పిలుస్తారు ఒక పర్టికులర్గా. తర్వాత అబ్రివేషన్స్, అధ్యయన శాస్త్రాలు, సైంటిఫిక్ పరికరాలు, అధ్యయన శాస్త్రానికి గల పేరేంటి, సైంటిఫిక్ పరికరాలు ఏంటి. తర్వాత తేదీలు, ప్రాధాన్యతలు, అవార్డులు, బహుమతులు, క్రీడా రంగము, సమాచార రంగము, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనము చదవాల్సినటువంటి అంశాలు. ఈ తక్కువ టైంలో ఈ అంశాలను మాత్రం మీరు మర్చిపోకుండా నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.